సో ఒక్కసారి ఈ ఛానల్స్ రంగం నుంచి కొద్దిగా బయటికి వచ్చి ఈ ఛానళ్ళు చూసుకుంటా ఇటు మన జీవితాలు గడిపేసుకుంటూ పోయినాం కదా. మరి మన జీవితాలు ఎక్కడ ఉన్నాయి రాజకీయాలలో? ఒకసారి సౌత్ ఇండియా గురించి చాలామంది ముఖ్యమంత్రి గారు కూడా సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుందనేటువంటి చర్చలు చాలాసార్లు చేస్తూ ఉంటారు. సో ఈ సౌత్ ఇండియా సంగతి ఏంది, సౌత్ ఇండియాలో తెలంగాణ ఎక్కడ ఉంది, ఈ అంశాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దక్షిణ భారతదేశం ఏంటి పరిస్థితి ఏంది? ఓసీ జనాభా ఎంత అంటే ఇలా అడవులుగా చూపించారు. ఇది కాదు రైట్గా అంటే ఇది వీళ్ళ లెక్కల ప్రకారం. సో ఇక్కడ ఇది ఒక్కసారి క్లోజ్ చేద్దాం. ఎమ్మెల్యేలు అంట. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఎక్కడ ఉంది? దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మాత్రమే ఎందుకు రాజకీయంగా వెనుకబడ్డారు? ఏ రాష్ట్రం పరిస్థితి ఎట్లా ఉంది? మన దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అసెంబ్లీ స్థానాల పరంగా బీసీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఏ రాష్ట్రాల్లో ఎట్లా ఉంది? మరి ఆ రాష్ట్రాల్లో ఉన్న బీసీ ప్రజానికం చైతన్యం చూస్తే మన తెలంగాణ రాష్ట్రంలో మనం ఎక్కడ ఉన్నాం? గత కొన్ని దశాబ్దాలుగా ఎట్లా అణచివేయబడుతున్నాం ఒకసారి చూద్దాం. దక్షిణాది రాష్ట్రాలంటే మనకు ఈ 5 రాష్ట్రాలు కనిపిస్తాయి: తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలలో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎట్లా ఉన్నాయి, జనాభా ఎట్లా ఉంది? తమిళనాడులో 7,21,00,000 మంది జనాభా ఉంటే, కర్ణాటకలో 6,11,00,000 మంది, కేరళలో 3,34,00,000 మంది, ఆంధ్రప్రదేశ్లో 4,94,00,000 మంది, తెలంగాణలో వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం 3,50,00,000 మంది కౌంట్ చేసిన వాళ్ళు. మొత్తం అసెంబ్లీ స్థానాలు వచ్చేసి తమిళనాడులో 234 ఉన్నాయి, కర్ణాటకలో 224 ఉన్నాయి, కేరళలో 140 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 175 ఉన్నాయి, తెలంగాణ మొత్తం 119 ఉన్నాయి. ఇక్కడ ఓబీసీ ఎమ్మెల్యేలు ఎంతమంది ఉండాలి ఈ లెక్క ప్రకారం? తమిళనాడులో ఉన్న జనాభా ఓబీసీ జనాభాకు 159 ఎమ్మెల్యే సీట్లు ఉండాలి 234లో. కానీ ఎంత ఉన్నాయి? 195 ఉన్నాయి. 195 సీట్లు ఉన్నాయి. ఇక్కడ తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలలో ఓసీలు ఎంతమంది ఉన్నారు ఎరికేనా? ఓసీలు 5గురే ఓసీలు. బీసీలు 195 మంది ఉన్నారు తమిళనాడు అసెంబ్లీలో. మొత్తం తమిళనాడు అసెంబ్లీలో 195 మంది బీసీలు ఉన్నారు. ఇక్కడ కర్ణాటక తీసుకోరి, కర్ణాటకలో 224 సీట్లు ఉన్నాయి. ఇక్కడ 134 అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఉండాలి, కానీ ఉన్నాయంతా 155 ఉన్నాయి. 134 బీసీలకు దక్కాల్సి ఉంటే 155 దక్కినాయి. ఇక్కడ 9 ఎక్కువ ఉన్నాయి, 9% ఎక్కువ వచ్చింది. తమిళనాడులో 15% ఎక్కువ. కేరళలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 140. జనాభా ప్రకారం వాళ్ళకు బీసీలకు 63 దక్కాలి, కానీ 58 దక్కినాయి. కేవలం కొద్ది తేడా ఉంది, జస్ట్ 4% తక్కువ. ఆంధ్రప్రదేశ్లో 175 ఉన్నాయి, జనాభా ప్రకారం 96 దక్కాలి, బీసీలకు దక్కినాయి 50, అంటే 26% తక్కువ దక్కినాయి. ఇక దరిద్రమైనటువంటి పరిస్థితిలో తెలంగాణ లెక్కలు చూస్తే తెలంగాణలో 119 స్థానాలుంటే 67 స్థానాలు బీసీలకే దక్కాలి వీళ్ళ లెక్కల ప్రకారం, 67, కానీ 19 దక్కినాయి. మొత్తం దక్షిణ భారతదేశంలోనే రాజకీయంగా అత్యంత వెనకబడ్డటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. కారణం ఏంది? తమిళనాడుకు బీసీ ముఖ్యమంత్రి అయిండు, కర్ణాటకకు బీసీ ముఖ్యమంత్రి అయిండు, కాబట్టి ఇక్కడ బీసీల ప్రాతినిధ్యం ఎక్కువ ఉంది. అక్కడ బీసీలు సూపర్ పవర్. కేరళకు కూడా బీసీ ముఖ్యమంత్రి అయిండు, కేరళకు బీసీ ముఖ్యమంత్రి అయిండు, జస్ట్ 4% తేడా ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రులు కాలేదు కాబట్టి ఈ స్థాయిలో వ్యత్యాసం కనిపిస్తా ఉంది. 100కి 39 మంది లేరు, 39% మంది మనోళ్ళు లేరంటే చూసుకో. ఇక 100కి 39 సీట్లు కోల్పోయినాం బీసీలం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే, పోనీ వీళ్ళు ఎంతమంది ఉన్నారయ్యా అంటే, ఈ 67 స్థానాలు ఏది మనకు దక్కాల్సిందే మనకు దక్కలేదు, కానీ 69 స్థానాలు, 69 స్థానాలలో 10% లేని జనాభా వచ్చి కూర్చున్నారు. కారణం ఏంది? ఇక్కడ ఈ తమిళనాడులో ఉన్నటువంటి బీసీలు కానీ, కర్ణాటకలో ఉన్నటువంటి బీసీలు కానీ, వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారంటే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర రేవంత్ రెడ్డి గారు మీకు 42% ఇస్తా, 42% ఇస్తే ఈ తేతే అంటారు కదా, అక్కడ జనం అట్లా అన్నారు. నువ్వు మాకు ఇచ్చేది ఏంది, నీదెంతలో నువ్వు తీసుకొని పక్కా జరగంటారు అన్నట్టు. అందుకోసం అక్కడ ఆ ప్రాతినిధ్యం ఉంది, ఇక్కడ ఈ ప్రాతినిధ్యం ఉంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విపరీతంగా దెబ్బతిన్నాయి బీసీల విషయంలో.
బీసీలకు భారతదేశంలోనే అత్యంత అన్యాయం చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ అగ్రకులాలు ఈ తెలంగాణ, ఏపీలో మాత్రమే ఉన్నాయి. ఎస్, ఇక్కడ కనీసం ఇంకా ఏపీలోనన్నా 26% వచ్చింది. తెలంగాణలోనైతే 100కి 40 సీట్లు బీసీలై దొంగతనంగా ఎత్తుకపోయి కూర్చున్నారు వాటిలో. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎందుకు అత్యవసరంగా మేలుకోవాలంటే ఈ లెక్క ప్రకారం అన్నట్టు. ఇక్కడ చూడొచ్చు, తమిళనాడులో బీసీ పాపులేషన్ 68% ఉంటే ఎమ్మెల్యేలు 83% ఉన్నారు. కర్ణాటకలో పాపులేషన్ 60% ఉంటే ఎమ్మెల్యేలు 69% ఉన్నారు. కేరళలో 45 ఉంటే 41% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 55 ఉంటే 29 ఉన్నారు. ఇక 55% తెలంగాణలో ఉంటే 16% కూడా బీసీ ఎమ్మెల్యేలు లేరు. దీనికి కారణం ఎవరు అంటే ఆలోచన విధానం. ఇక్కడ ప్రజలేమో, ఇక్కడి ప్రజలకేమో ఓసీలు ఇష్టం అంటారు, అక్కడనేమో ఓసీ ప్రజలకే బీసీలు మీకు ఇది ఇస్తామని చెప్తారు. 5గురే తమిళనాడు అసెంబ్లీలో 5గురే అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. అంతే, 5గురే కేవలం. మొత్తం 195 మంది బీసీ ఎమ్మెల్యేలు, 195 మంది బీసీ ఎమ్మెల్యేలు ఉంటే అందులో ఆడొక్కాయన 5. ఆ 5 కూడా ఎట్లా బీసీలు ఎవ్వరు లేరు అనుకుంటే అప్పుడు ఇద్దరు ఈ 5 అంతే, లేకపోతే అక్కడ ఛాన్సే లేదు. సేమ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు జరగబోయేది ఈ లెక్కలే. ఈ అణిచివేత, ఈ దోపిడీ ఏదైతే ఉందో ఇది మిక్కటానికి వచ్చేసింది తెలంగాణలో. ఇక జాలు అనే కాడికి వచ్చేసింది, కుతికేల కాడికి వచ్చేసింది. కాబట్టి ఈ లెక్కలు రాబోతా ఉన్నాయి మనకి. ఇప్పుడు ఈ లెక్కలు చూసిన తర్వాత మనకేం అర్థమైంది? ఈ లెక్కలు చూసిన తర్వాత మనకేం అర్థమైంది? తెలంగాణ రాష్ట్రంలో దూరదర్శన్ తర్వాత జెమినీ టీవీ, తేజ టీవీలో వార్తలు వచ్చేవి. ఆ తర్వాత ఈటీవీ వచ్చిందట. మేబీ కావచ్చు, అంత గుర్తు కూడా లేదు. ఒక బులెటిన్ వస్తుందా? అదే, ఇంకా మీరు సీరియళ్ళకి బయటికి రాలే. అవును, నేరాలు ఘోరాలు కాడున్నారు. ఇంకా మీరు బయటికి రావాలి, రాజకీయం కాడికి రావాలి. ఇప్పుడు రాజకీయం కాడికి రావాలా బైసాబ్? ఈమాన్ సీరియల్ వస్తుందట. ఈ సీరియళ్ళకైనా బయటికి రారి, జస్ట్ ఆడు తీసుకోకపోతే కథం ఇంకా అన్ననే పడ్డారు, మళ్ళీ తెల్లుడే లేదు. ఇక దయచేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు చాలా వేగంగా కొట్టాడాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పటి వరకు మార్వాడీల గురించి మాట్లాడలేదు అని చెప్పి ఒక ఆయన అంటుండు, ఇంకొక ఆయన తప్పు వాళ్ళది కాదన్న, మన ముందు తరాలు బానిసలుగా మారడం వల్ల పరిస్థితి రావడం జరిగిందని ఒక ఆయన అంటా ఉన్నాడు. సో నిన్నటి దాకా జరిగింది కదా, ఇప్పుడు జరగాల్సింది ఏందనేది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం బీసీలు 4 ఉన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీసీలు 4 ఒకరే. బీర్లాయలే తప్ప ఇంకా బీసీ ఆడున్నాడు లేరు, ఎమ్మెల్యేలే లేరు ఎవరుగా. ఇప్పుడు కాదు, మీరు చెప్తుంది గతంలో కావచ్చు. అటు ఎవరు కోదాడ కాడ యాదవ్, మల్లయ్య యాదవ్ ఉండే, నాగార్జున సాగర్ కాడ భరత్ ఉంటే, ఇక్కడ బూర్ద భిక్షమే ఉండే. లే కాదు 2 అవి, తర్వాత ఇంకొకటి ఏడుంది, మిర్యాలు కూడా లేదు. అట్లా 3 ఉంటుండే. కానీ ఇప్పుడు ఈ రోజు లేదు. నల్లగొండ జిల్లాలో ఒక్కడే బీసీ ఎమ్మెల్యే, ఒక్కడే. ఖమ్మంలో బీసీ ఎమ్మెల్యేలు 0. 10కి 10 లే, 10లో ఒక్కరు కూడా లేరు. అందుకోసమే ఈ ప్రపంచం నుంచి బయటికి రావాలా మనం. ఏదైతే వట్టిగానే ఇప్పుడు అందులో దొరబడ్డమో, ఏది సీరియళ్ళలో దొరబడితే బయటికి రావడానికి ఎంత సమయం పట్టిందో ఇక ఇది. కానీ తమిళనాడులో ప్రజలు వేరు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలు అత్యవసరంగా మేలుకోవాల్సినటువంటి సందర్భం ఉంది. ఈ సందర్భాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఎందుకు బలపడ్డది, ఎందుకు బీసీలంతా చైతన్యవంతమైరంటే ఈ అణిచివేతనే. వీళ్ళు చేసినటువంటి అణిచివేత కార్యక్రమాలే దీనికి కారణం. దక్షిణ భారతదేశంలో కూడా మనం వెనుకబడ్డాం. దక్షిణ భారతదేశంలో హక్కులు పోతున్నాయని రేవంత్ రెడ్డి గారు నిలబెడతాడు. దక్షిణ భారతదేశంలో ఉన్న తెలంగాణ హక్కుల పరిస్థితి ఇది. అత్యంత వెనుకబడినటువంటి బీసీలో ఎక్కడ ఛాన్స్ లేదు. ఛాన్స్ ఉన్న కాడ ఇవ్వకుండా, ఛాన్స్ రాని కాడ మీకు ఇస్తామని చెప్పడము, ఇది నయవంచన, ఇది ద్రోహం, ఇది కుట్ర. ఈ రకంగా బీసీలను మోసం చేస్తున్నటువంటి పార్టీ
ప్రభుత్వాలు, ఇక్కడ అగ్రవర్ణ ప్రభుత్వాలు. వీళ్ళకు నిజంగా బీసీలు రేపు కొట్టబోయేటువంటి దెబ్బతోటి బీసీలు వీళ్ళు ఒక్కడే దెబ్బకు బిచ్చగాళ్ళ లెక్క మారిపోతారు. వీళ్ళు బిచ్చగాళ్ళ కంటే అధ్వానం అయిపోతారు. వాళ్ళే సీట్లు వీళ్ళు వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ బిజినెస్ అన్నిటి పెట్టుకొని రాజకీయ రంగం వైపు ఎందుకు వస్తూ ఉన్నారు? అసలు తీరుంది కాబట్టి. ఒక రాజకీయ మార్పిడి అనేది, అధికారం అనేది బీసీల చేతుల్లోకి వస్తే సమస్త సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అది పొలిటికల్ పవర్ ఈజ్ మా మాస్టర్ కి అందుకే అంబేద్కర్ అదే చెప్పింది కదా. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ క్లిక్ చేయండి. ఇంకా డిటెక్టివ్ అంతం కలంకిత శాంతి నివాసం జంగనా జర బయటికి రా, ఓ జంగిటేయి. ఏం లేదన్నా, మనం వేసుకుంటే మనం పిక్చర్ అంతే, 100%. అదే అన్న మా బ్రదర్ వీడియోలు అండ్ ఫొటోస్ ఎడిట్ చేస్తాను, ఛాయిస్ ఉందా మన క్యూ న్యూస్ లో అని చెప్పానంటు. అన్న మీరు పాదయాత్ర చేయాలి, ఏం చేయాలనో అవన్నీ చేస్తాం, అన్ని నడుస్తాయి. ఇబ్రాహీంపట్నంలో ఈరోజు ఉన్నదా అన్న మీటింగ్ చెప్పండి. ఇవాళ ఎక్కడిది? ఇవాళ లేవు. ఇబ్రాహీంపట్నంలో ఆ లోకల్ వాళ్ళు పెట్టుకుంటున్నట్టున్నారు మా వాళ్ళు.